ఆపరేషన్ సింధూర్ ఎస్ మొత్తానికి ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి 2 వారాల తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుందనే చెప్పాలి. ఉగ్రవాద స్థావరాలే ధ్యేయంగా దాడులు చేసింది. 9 చోట్ల ఈ దాడులను ఒకేసారి త్రివిధ దళాలు సంయుక్తంగా సమన్వయంతో చేసినటువంటి దాడులుగా దీనిని ఖచ్చితంగా మనం అభివర్ణించాల్సి ఉంటుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి తర్వాత భారత్ ఒక్కసారిగా తన ఆపరేషన్ సింధూర్ని కార్యాచరణనైతే సిద్ధం చేసింది. 2 వారాల సమయం పట్టినప్పటికీ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ముందడుగు అయితే వేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నాయకులు కూడా స్పందిస్తున్నారు. పాక్ని ఈ దాడిని ఇక్కడతో మర్చిపోవాలి, దీనికి ప్రతీకార దాడులు చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే మెసేజెస్ పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ నుంచి భారత ఎంబసీ కూడా స్పందించింది. అలాగే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించడం కూడా మనం చూసాం. డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా పాకిస్తాన్ ఇక్కడితో ఇరు దేశాలు ఉద్రిక్తతలను ఆపాలి అంటూ కూడా ఆయన చేసినటువంటి విజ్ఞప్తిని కూడా మనం చూస్తున్నాం. రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశం నిర్వహించబోతోంది. రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అధ్యక్షతన త్రివిధ దళాలు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని అడ్రస్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆపరేషన్ సింధూర్ పై రాజ్నాథ్ సింగ్ రివ్యూ కూడా నిర్వహిస్తారు. సో త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే మాట్లాడారు. అండ్ రివెంజ్ హ్యాస్ టేకెన్ అనేటువంటి ఇది కూడా ఆ మెసేజ్ కూడా ట్వీట్ కూడా మనం చూసాం ఈ పాటికే. సో ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశం నిర్వహించబోతోంది. దాంట్లో మనకి క్లియర్గా అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనేది ఒక క్లియర్ కట్ ప్రజెంటేషన్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ పై ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ అయితే రివ్యూ చేస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. అండ్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది అన్నటువంటి పరిస్థితి కూడా మనకి తెలుస్తోంది. రైట్, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ కూడా తన స్పందనని తెలియజేశారు. సో మెరుపు దాడులకు సంబంధించి భారత్ తన ప్రతీకారం తీర్చుకుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి మోదీ కూడా ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. సో వరుసగా అటు ఆర్మీ కూడా, డిఫెన్స్ కూడా తన యొక్క ట్వీట్ని తెలిపింది. సో రివెంజ్ హ్యాస్ టేకెన్ అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా కూడా ఈ ట్వీట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఆర్మీ అధికారులు కానీ లేదంటే ఆర్మీ రిటైర్డ్ అధికారులు కానీ ఏమంటారు అండ్ ఎలా చేశాము అనే దానికి సంబంధించి వారు ఎలా స్పందిస్తారనే దానికి సంబంధించి ఆ స్పందనను తెలియజేయడానికి రిటైర్డ్ కర్నల్ ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. సో ఆయన అడిగి ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా రియాక్ట్ అయింది భారత్ అనే దానికి సంబంధించి ఆయన ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండి. ఎస్, సో వాట్ యూ సే అబౌట్ అంటే ఈ రోజు జరిగినటువంటి దాడులకు సంబంధించి, అర్ధరాత్రి జరిగినటువంటి దాడులకు సంబంధించి ఏం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ గురించి ఏమంటారు? మనం చాలా రిస్ట్రైంట్ వాడి కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతకుముందు ఎల్ఈటి లష్కరే తోయిబా దానికి రీనేమ్ చేసుకున్నా కానీ ఇండియన్ రెసిస్టెన్స్ అని, వాటికి ఉన్న స్థావరాలే, అంతకుముందు ఉన్న ట్రైనింగ్ ఏరియాస్, వాటికి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేవలం జమ్మూ కాశ్మీర్ ఆపోజిట్ లో ఉన్న ఏరియాస్ ని బహావల్పూర్ దగ్గర నుంచి నార్త్ వరకు మనం అటాక్ చేయడం జరిగింది. వాటిని మన ఇండియా దాటకుండానే, అంటే మన భూమి దాటకుండానే మిసైల్స్ ఎక్కువ వాడడం వల్ల ప్రెసిషన్ మిసైల్స్ తోటి డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది దీనివల్ల ఎంత డ్యామేజ్ చేయగలిగామన్నది ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే రాత్రి జరిగింది కాబట్టి బహుశా కొన్ని గంటల్లో మనకి క్లారిటీ వస్తుంది. అలాగే క్యాజువాలిటీస్ ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి. సో 10ంటికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన 10ంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఉండబోతోంది. త్రివిధ దళాధిపతులు ప్రెస్ మీట్ అయితే ఉండబోతోంది. అయితే ఇప్పటికే రివ్యూ కూడా కొనసాగుతోంది. సో ఏం చెప్పే అవకాశం ఉందని అనుకుంటున్నారు? మనం కేవలం చాలా రిస్ట్రైంట్ వాడేవండి. అంటే మొత్తం పాకిస్తాన్ ని, యాక్చువల్ గా మనకి పాకిస్తాన్ నే ఎన్హిలేట్ చేసే కెపబిలిటీ ఉంది, కానీ మన కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద
కేవలం అంతే. మనం చాలా రిస్ట్రైంట్ చేసాం. దీనికి పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలని. ఒకవేళ రియాక్ట్ అయితే మాత్రం వాళ్ళు 100%, 200% వాళ్ళే ప్రూవ్ చేసుకుంటారు టెర్రరిస్టులతోటి వాళ్ళకి లింక్ ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళ మిలిటరీ స్థావరాలు కానీ, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ రోడ్స్, రైల్ నెట్వర్క్ కానీ ఏమీ అటాక్ చేయలేదు. యా కేవలం లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ కి ఈ స్థావరాలను మాత్రం టార్గెట్ చేశారు. సో ఈ దాడితో అందువల్ల వివి రావు గారు భారత్ తన పెద్దన్న పాత్ర పోషించింది అండ్ అలాగే పెద్దరికాన్ని నిలబెట్టుకుంది అని అనొచ్చా? అనొచ్చండి. ఎందుకంటే మనం వాళ్ళకి పొలిటికల్ స్టెబిలిటీ తెచ్చుకోండి, మీరు పీస్ఫుల్ గా ఉండండి, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి అని మన క్లారిటీ తోటి చెప్తున్నాం. కానీ వాళ్ళు ఎంతవరకు వినిపించుకుంటారు, ఎంతవరకు వినిపించుకునే పరిస్థితిలో ఉన్నారు, అది కూడా వేచి చూడాల్సింది. అంటే రానున్న 24-48 అవర్స్ లో తెలిసి వస్తుంది. ఎస్, అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, అంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో భారత్ అటాక్ చేసిన నేపథ్యంలో పాక్ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? పాత ఇన్సిడెంట్స్ చూస్తే, అంటే మేము కూడా ఒక స్వతంత్ర దేశం, మేము కూడా మాకు ఒక పవర్ఫుల్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉంది అని చెప్పి ఒకానొక మన ఇండియాలో అయితే టెర్రరిస్ట్ టార్గెట్స్ లేవు. ఎందుకంటే మనం వాళ్ళ మీద ఏం టెర్రరిజం చేయట్లేదు, అలాగే స్థావరాలు కూడా ఏమీ లేవు. సో అందుకని చెప్పి మనకున్న లాస్ట్ టైం చేసినట్టు అఖ్నూర్లో లాస్ట్ టైం F-16 ఒకటి పంపించి అఖ్నూర్లో దూరం నుంచే మన ఎమ్యునిషన్ డిపోని టార్గెట్ చేశారు. ఆ విధంగా చేయొచ్చు అని అనుకుంటున్నాను. బోర్డర్ ఏరియాస్ లో మన ఏ అయితే మిలిటరీ టార్గెట్స్ ఉన్నాయో అది ప్యాసివ్ మిలిటరీ టార్గెట్స్, మెయిన్లీ లాజిస్టిక్స్ ఏరియాస్, వాటిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. వివిరావు గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. యాక్చువల్లీ దిస్ మస్ట్ బి ఆస్క్డ్ బికాజ్ మనం ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసాం. ఎటువంటి పబ్లిక్ని కానీ, లేదంటే నార్మల్ పీపుల్ని కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ టార్గెట్ చేయలేదు. అండ్ ప్రభుత్వ ఆస్తులను కూడా, ఎటువంటి మిలిటరీని కానీ కూడా టచ్ చేయలేదు. కానీ పాకిస్తాన్ దానిని ఎలా చెప్పే అవకాశం ఉంది ప్రపంచానికి? సివిలియన్స్ టార్గెట్ చేసాం, సివిలియన్స్ ని చంపేసాం, ఆల్రెడీ మొదలు పెట్టారు. బహావల్పూర్ లో 28 మంది పోయారు ఇలాగని. మనం అంతా సివిలియన్స్ ని టార్గెట్ చేసి ఏదో ప్రతీకార చర్య కింద వాళ్ళు ఏం టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయకపోయినా కానీ కాశ్మీర్ వదలకుండా, కాశ్మీర్ పేరు మీద పాకిస్తాన్ మీద ఉగ్రదాడి మనం చేసినట్టు వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నాయి. వివిరావు గారు, ఆల్రెడీ పాక్ కాల్పులు అయితే మొదలుపెట్టింది. ఈ కాల్పుల్లో ఆల్రెడీ 3 పౌరులు కూడా మృతి చెందారు భారత్కు సంబంధించి. సో దీని గురించి, అంటే దుందుడుకు చర్యలు ముందు నుంచి కూడా పాక్ బోర్డర్లో LOC దగ్గర దాని దుందుడుకు చర్యలు, కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంది. సో ఈ రోజు ఇంకా తెగబడిందనే చెప్పాలి, డైరెక్ట్గా కాల్పులకు తెగబడడం. దీన్ని ఎలా చూడాలి సామాన్య పౌరుల మీద? లాస్ట్ 12 రోజుల నుంచి ఎప్పుడైతే అటాక్ అయిందో, ఫస్ట్ యాక్షన్ ఇండియా తీసుకోవడం జరిగిందో, LOC ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైతే LC ఓపెన్ అయిపోయిందో అప్పటి నుంచి విపరీతంగా ఫైర్ చేయడం జరుగుతూనే ఉంది. ఇంక్లూడింగ్ ఆర్టిలరీ షెల్లింగ్ చేశారు. అన్నెసరీలీ వాళ్ళు ఆర్టిలరీ షెల్లింగ్ ఎందుకు చేస్తున్నారు? స్మాల్ అంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ పోస్టుల ముందర ఎవరైనా తిరుగుతూ ఉంటే భయపడచ్చు వాళ్ళు, అండ్ ఆ భయంతో ఫైర్ చేసే అవకాశం ఉందని మనం వాళ్ళ అంటే చిన్నపిల్లల్లా చూసే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఆర్టిలరీ షెల్లింగ్ వాడారు అంటే మన ఎసెట్స్ అన్ని డ్యామేజ్ చేసే ఉద్దేశంతో చేశారు. అది ఎంతవరకు డ్యామేజ్ చేస్తున్నారు, ఎంతవరకు చేస్తారు అన్నది ఇంకా ఈ LC మాత్రం నేను అనుకోవడం ప్రస్తుతానికి కొన్ని నెలల పాటు ఓపెన్ గానే ఉంటుందని, అంటే ఓపెన్ గానే ఫైరింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఈ సీరియస్నెస్, సివియారిటీ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా సతీష్ మనం ఆలోచించాలి. బికాజ్ ఎస్, నైట్ స్టార్ట్ అయింది ఈ యుద్ధం. నిజంగా అర్ధరాత్రి పూట 1-2 మధ్య మొత్తం త్రివిధ దళాలు కూడా సంయుక్తంగా సమన్వయంతో చేసినటువంటి దాడి ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేసింది. సో సతీష్, మీరు ఏం చెప్తారు ఈ దాడి గురించి, అండ్ ఏం చెప్పాలి మనం ప్రజలకు? పహల్గామ్ దాడి తర్వాత భారత్ అంటే గతంలో, అంటే 1971 కానీ, 62 కానీ, 65 కానీ ఈ యుద్ధాలు సో LOC వెంట కూడా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా LOC వెంట పరిస్థితులు ముందు నుంచి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు కాల్పులకు తెగబడింది. డైరెక్ట్గా కాల్పుల్లో ఉరీ సెక్టార్లో ముఖ్యంగా 3 పౌరులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి అయితే బాధాకరం. కానీ
ఒకేసారి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద, జైషే మొహమ్మద్ స్థావరాల మీద, క్యాంపుల మీదే టార్గెట్గా త్రివిధ దళాలు ఒకేసారి సమన్వయంతో ఈ స్ట్రైక్స్లో, ఈ ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్స్లో పాల్గొన్నాయి. అండ్ ఒకేసారి 9 ప్రాంతాల్లో కూడా దాడి చేశాయి. ఎంతవరకు ప్రమాదం జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది, పాకిస్తాన్లో ఉగ్రవ మూకలు ఎంతవరకు మట్టుబెట్టడం జరిగింది అనేది అయితే ఇంకా ఒక క్లారిటీ రాలేదు. మైట్ బి ఒక 10 గంటల ఆ ప్రాంతంలో కూడా త్రివిధ దళాలు దీనికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వివి రావు గారు, సో యాజ్ వీఆర్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ ఇట్, సో వివి రావు గారు, ఈ విషయంలో మీరు ఆల్రెడీ చెప్పారు. సో పాక్ ఉద్రిక్తతలు అంటే ఎల్ఓసి దగ్గర ఇంకా కొంతకాలం కూడా ఇదే జరిగే అవకాశం ఉంది. బట్ ఆపరేషన్ సింధూర్ లాంటి పరిస్థితులు అంటే మళ్ళీ ఒకసారి భారత్ ఇటువంటి స్ట్రైక్స్ చేసేటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? వివి రావు గారు ఏం చెప్తారు? ప్రస్తుతం ఇండియన్ సైడ్ నుంచి మాత్రం నాకు ఇంకా ఇటువంటి అటాక్స్ చేసే ఉద్దేశం ఏం కనిపించట్లేదని. ఓకే, ఎందుకంటే 9 టార్గెట్లు అంటే నైస్ అండ్ ప్రాపర్. మామూలుగా లష్కర్ తోయిబా టార్గెట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు మురిట్కే అన్నది వాళ్ళది మెయిన్ హెడ్ క్వార్టర్స్. దాన్ని కూడా స్టాండ్ ఆఫ్ మిసైల్స్ తోటే చేసాం మనం. అంటే మన మిసైల్స్ అన్ని ప్రెసిషన్ టార్గెటింగ్ చేయగలిగింది. ఇది చాలా గొప్పతనం. అలాగే వాళ్ళ ఎగ్జాక్ట్ స్థావరాలని ఇంటెలిజెన్స్ కరెక్ట్ గా కన్ఫర్మ్ చేయడం కూడా చాలా మంచి పని చేసింది. కానీ పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, బహుశా మేము కూడా ఒక స్వతంత్ర దేశం, మేము కూడా చాలా పెద్ద గొప్ప వాళ్ళం అన్నట్టుగా ప్రూవ్ చేయాలని చాలా తపన ఉంటుంది. దాని గురించి మనం చాలా అలర్ట్ గా ఉండాలండి. ఎందుకంటే రానున్న 12 hours లో చేస్తుంది, 12-14 hours లో ఇది దీని గురించి తట్టుకునే విధంగా మనం ఆల్రెడీ డ్రిల్ అనౌన్స్ చేశారు. మొత్తం దాదాపు బోర్డర్ ఏరియాలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి వాళ్ళకి టార్గెట్ ఏది దొరకనివ్వకుండా అందరూ షెల్టర్స్ లో ఉండి తీసుకోవాలి. కొలెటరల్ డ్యామేజ్ మినిమైజ్ చేయాలి. సో ఇంటర్నేషనల్ ప్రెషర్ వస్తుందండి ఆల్రెడీ పాకిస్తాన్ మీద. అవును, ఇంకేమీ చేయొద్దని. కానీ వాళ్ళు మ్యాడ్ ముల్లాస్ కాబట్టి ఎంతవరకు వినిపించుకుంటారో తెలియదు. ఎస్ వివి రావు గారు, అయితే ఎల్ఓసికి చాలా సమీప దూరాల్లోనే, నిజం చెప్పాలంటే వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడులు జరగడం, అండ్ ముఖ్యంగా అదే చూసుకునే, ఆ స్థావరాలను చూసుకునే పాక్ నిజంగా గర్వంగా ఇప్పటి వరకు తను మాట్లాడుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిల్నే ఆ స్థావరాలనే టార్గెట్గా చేసుకుని అంతమొందించే లక్ష్యంతో చేసినటువంటి టార్గెట్ని, వార్ని ఎలా చూస్తారు? నిజంగా చాలా కంట్రోల్డ్ చర్యలు. అంటే అసలు ఏమాత్రం కోపం ఇది చూపించకుండా కొన్ని రోజులు వెయిట్ చేసి, దాదాపు 2 వారాలు వెయిట్ చేసాం. 12 రోజులు కానీ వెయిట్ చేసి కరెక్ట్ గా మనం ఏదైతే చెప్తున్నామో, పాకిస్తాన్ నుంచి టెర్రర్ మన ఇండియాకి రాకూడదు అంతే చెప్తున్నాం. వాళ్ళ గవర్నమెంట్ అంతే అది కంట్రోల్ చేస్తే చాలు. మీరు బిజినెస్ చేస్తే చేయకపోయింది, మీరు డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోండి, మాకు అది సంబంధం లేదు. కానీ మా భూభాగంలో మాత్రం టెర్రరిజానికి పాల్పడద్దు అని చెప్తున్నాం. అదే కరెక్ట్ గా అది నిర్మూలించడానికి తగిన యాక్షన్ తీసుకున్నాం. చాలా కంట్రోల్డ్ యాక్షన్. ఎందుకంటే భారత్ నేను అనుకోవడం రిస్ట్రెంట్ తీసుకోలేదు. చెప్తున్నారు వివి రావు గారు, ఇది చాలా రిస్ట్రెయింట్ యాక్ట్ అని, అండ్ అలాగే చాలా కంట్రోల్డ్ చర్య అని చెప్తున్నారు. సో ఇంత సమన్వయంగా, అంటే ఇంత కంట్రోల్డ్గా భారత్ చర్య తీసుకున్న తర్వాత కూడా పాక్ ఇప్పటికే తను ఫేక్ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పౌరుల మీదే దాడులు చేశారు, ఇంతమంది పౌరులు సివిలియన్స్ మృతి చెందారు అని చెప్తున్నారనేది, ప్రాపగాండా చేస్తున్నారనే విషయాన్ని కూడా మీరు తెలపడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దాని రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? భారత్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది. సో ఏం చెప్తారు? మనం చూడాల్సిందండి. నేను అనుకోవడం నా ప్రీవియస్ అసెస్మెంట్స్ ప్రకారం చూస్తే మాత్రం, పాక్ బిహేవియర్ ప్రకారం చూస్తే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా ఇండియా మీద అటాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు టెర్రరిజాన్ని ఒప్పుకోవట్లేదు. అది బేసిక్ ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళు టెర్రరిజాన్ని ఒప్పుకుంటే చాలు, సగం పనులు అయిపోతాయి. టెర్రరిజాన్ని కంట్రోల్ చేయగలిగితే 100% సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి నిజంగా కంటకం కింద ఉన్నా కానీ నెక్స్ట్ తరాన్ని వాళ్ళు చూసుకోమని వదిలేయాలండి. వాళ్ళు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అది చేయకుండా ఈ టెర్రరిస్టులను ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ దాచి, హఫీజ్ సయ్యద్ జైల్లో ఉండాలి అఫీషియల్ గా. కానీ ఆయన లాస్ట్ 1.5 year లో 25 పబ్లిక్ అపీరెన్సెస్ రికార్డెడ్ మనకు దొరుకుతున్నాయండి. యూట్యూబ్, అది ఏమీ సీక్రెట్ గా కూడా కాదు, డార్క్ వెబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికోసం ఓపెన్ గా యూట్యూబ్ లో ఉన్నాయి ప్లేసెస్
ఫోటో తీసిన గ్రిడ్ రెఫరెన్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే బాహటంగా ఇంకా చూపిస్తున్నారు టెర్రరిజాన్ని. ఓకే. దీన్ని మాత్రం వాళ్ళు అర్థం చేసుకుని అంతమొందిస్తే ఇప్పటికైనా సరే చాలా మంచిది.